ప్రార్థన చేసి నడిపించినటువంటి సహోదరి మణికిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మంచిది, చక్కటి సమయానికి మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ యొక్క యవనస్తుల సమావేశాలు జరపడానికి గల కారణం, ఈ యొక్క యవనస్తుల సమావేశాలు నడిపించడానికి గల కారణం, దేవుని ఎదుట మనం అందరం కూడా యోగ్యులుగా తీర్చిదిద్దబడాలని ఈ యొక్క ప్రయత్నం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనుషులు ఈరోజు సమాజంలో ఎలా ఉన్నారు అని అంటే, చెడును ప్రేమించేవారుగా ఉన్నారు కానీ మంచిని ప్రేమించేవారుగా లేరు. చెడును ప్రేమించేవారుగా ఉన్నారని దేవుడు తెలుసు కనుకనే కొన్ని వేల సంవత్సరాల కిందటే దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఆయన ఎంతగా బాధపడ్డాడు అంటే, ఆయన బాధ వర్ణనీతీతమైనది. ఒక విషయం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథం నుండి ఆ వచనం చదివేటప్పుడు దేవుడి కంటే కన్నీరు తెప్పించారు అంటే మనుషులు ఎంత భయంకరంగా దేవుని ముంగిట చేసి ఉంటారో నీచమైన కార్యాలు, అది వర్ణించలేదంటే. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు అంటే, నేను పిల్లలను కని పెద్దవారిని చేశాను. పెద్దవారు అయిపోయారుగా, రెక్కలు వచ్చాయి. పెద్దవారు అయిపోయారుగా, నోరు వచ్చింది. పెద్దవారు అయిపోయారుగా, కాళ్ళు వచ్చాయి. వారు నా మీద ఏం చేశారు తెలుసా? తిరుగుబాటు చేశారు. దేవుడు అవసరం ఉన్నంత వరకు దేవుని ఎదుట లోబడ్డారంట. పెద్దవారు అయిపోయారుగా, దేవుని మీదే తిరుగుబాటు అంటే అది ఎంత భయంకరమైన పదం అంటే. ఏమండి, మనుషుల మీద తిరుగుబాటు చేస్తే ఏదో ఇంకొక మనిషి వెళ్ళి, రే దేవుని మీద అలాంటి తిరుగుబాటు చేయకూడదురా అని చెబుతారు. ఏమండి, ఏలియా కుమారులు దేవుని మందిరంలోకి వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీల విషయమై దోషం చేశారంట. అప్పుడు ఏలియా భక్తుడు ఏమన్నాడంటే, నాయనా, మీరు మనుషుల ఎదుట ఒకవేళ దుష్కార్యం అండి ఏదైనా ఒకవేళ చేస్తే, మీ నాన్నగా నేనున్నాను, నేను దేవుని ఎదుటికి వెళ్ళి ప్రార్థనలో గోజాడచ్చు. మీరు దేవునికే వ్యతిరేకంగా పాపం చేస్తున్నారా? దీనికి అస్సలు ఏ వ్యక్తి కూడా వెళ్ళి దేవునితో సమాధాన పడవలసిన విధంగా లేదు. కాబట్టి మీరు మీ పరిస్థితులు, మీరు మీ యొక్క జీవితం, మీరు మీ యొక్క ఆలోచనలు మార్చుకుంటారా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. అన్నవారు మార్చుకోలే. ప్రవక్త వచ్చాడు, చెప్పాడు, ఒక రోజునే ఇద్దరు కూడా పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతారన్నాడు. అలాగే రాలిపోయారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలను చెప్తున్నాను అంటే, మనుషులంట ఎలాగున్నారో బైబిల్ గ్రంథం ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దామంట. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. నరులు చెడుతనం, నరుల మంచితనమా చెడతనమా? నరులు చెడుతనం దేవుడు కష్టపడి కలిగించిన భూమి మీద గొప్పదిగా చెప్పుకుంటున్నారంట. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొక్కండి. ఎందుకు తెలుసా? భూమిని నా కళలో పండించాలని, భూమిని నివాసయోగ్యంగా ఈ దరిద్రపులకు నేను ఇచ్చాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నా మహిమను గూర్చి ప్రకటించట్లా. ఒక విషయం చెప్పనా? మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కానీ, కూతురు కానీ, బైక్ కానీ, కారు కానీ కొనిచ్చారు అనుకోండి, అది ఒక తండ్రిగా నువ్వు కొనిచ్చినప్పుడు వాడి నీకు మహిమకరంగా దాన్ని వాడాలి, నీకు పేరు తెచ్చే విధంగా అది ఉండాలి. అవునా?
ఆ బైక్ ఇచ్చాడు కదా అని మా బాబు ఒక 2-3 అమ్మాయిలు వేసుకొని, ఒక 4-5 బీరు కొట్ల దగ్గర 2-3 కుర్రోళ్ళు వేసుకొని బారుల దగ్గర తిరిగావనుకో, ఆ తండ్రి హృదయం ఏమైపోద్దంటావు? ఏమండి? ఎందుకనండి కొనిచ్చేది? అసలు నేను కొని ఇవ్వటం వల్ల ఇంకా చెడిపోయాడా, బాగుపడ్డా? అర్థమైందా? ఎందుకు కొని ఇచ్చేంట్రా అని బాధపడతావా, సంతోషపడతావా? ఎందుకు కొని ఇచ్చేంట్రా అని బాధపడతావు. అలాగే దేవుడు ఇక్కడ నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు. ప్రజలందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఆది కాండంలో దేవుడు సమస్తం మంచిది 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 మంచిదని చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ మంచిదాన్ని ప్రకటించమని దేవుడు ఏం చేశాడంటే మనుషులు సృష్టించారు. ఆ దేవుడి కష్టాన్ని మనుషులు తెలుసుకుంటారని, మనుషులు దేవుని మహిమపరుస్తారని దేవుడు ఆది అందు సృష్టిని కలిగించి మనుషుల కళ్ళ ముందు పెట్టాడు. భూమి మీదకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? చెడు చేస్తూ చెడును గొప్పదిగా చెప్పుకుంటున్నారంట. మరి దేవుడు చేసిన మంచిని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవడు లేడంట. అసలు దాన్ని పట్టించుకోవట్లేదంట. అరే, దేవుడు సృష్టిని చేశాడు, సృష్టిని మనకి ఇచ్చాడు. దేవుడు సృష్టిలో గాలి, నీరు, నిప్పు, నింగు, నేల, మనిషినికి కావలసిన ప్రతీది కూడా పెట్టాడు. అది పెట్టబెట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నాం అని కనీస జ్ఞానం లేకుండా, వింగిత జ్ఞానం లేకుండా ఈరోజు మనిషికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి తీయాలి? అది మనిషికి వచ్చిన రోగానికి ఆ రోగం నయం అవ్వాలంటే ఎక్కడి నుంచి తీయాలి? భూమిలో నుండే తీయాలి. అది ఏదైనా అర్థమవుతుందా? భూమిలోంచి తీయాలి. లేదంటే చేపల నుండి కూడా అనేకమైనటువంటి ఈరోజు మందులు తయారు చేస్తున్నారు. చెట్ల నుండి మందులు తయారు చేస్తున్నారు. ఏరుల నుండి మందులు తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుండి మందులను తయారు చేసేవి? సృష్టిలో నుండే. మరి ఆ సృష్టి మూలం. మనుషుడి యొక్క అనారోగ్యం వస్తే అనారోగ్యాన్ని ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దడానికి ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి పదార్థమే లేదనుకోండి, ఇప్పుడు మనిషి బాగుపడతాడా? వచ్చిన రోగంతో చెత్తాడు. అంటే దేవుడు చేసిన దాన్ని మంచిదిగా చెప్పట్లేదంట. దేని మంచిగా చెప్తున్నారంట? నరులు చెడుతనం. ఎవడైనా ఒక చెత్త పని చేశాడు అనుకోండి, అబ్బా, అమ్మ, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు అందరూ ముందలు కూర్చొని ఆ షో చూస్తారు. ఏసో పొట్టు డ్రెస్సులు వేసుకొని 6 సంవత్సరాల పిల్లలు, 7 సంవత్సరాల పిల్లలు, ఏంటి ఆ పదాలకు అర్థం ఏంటో తెలియదు. డ్యాన్స్లు ఈ మధ్యకాలంలో శేఖర్ మాస్టర్ అని ఒకడు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు. ఫుల్గా ఇచ్చేసారు ఆడికి. నువ్వు సమాజానికి ఏట్రా నేర్పిస్తున్నావు? ఐటమ్ సాంగ్స్ అని పేరుతో నువ్వు ఏటి నేర్పిస్తున్నావు? పుష్పాలు ఐటమ్ సాంగ్స్ చేయించో, ఇంకా ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. సభ్య సమాజం ఏం చేస్తుందండి? పిల్లలు అసలు దీన్ని బట్టి ఏమి నేర్చుకుంటారండి? అవయవాలు కనిపించినట్టుగా బట్టలు వేసుకొని ఆ పాటలకి ఏంటండి ఆ ఎక్స్పోజింగ్ డ్యాన్స్లు ఏంటండి? ఏంటి అసలు స్టెప్లు ఏంటాయి? ఏంటని నేర్పిస్తున్నారు సమాజానికి అని అడుగుతున్నారు. ఈరోజు అడిగేవారు కొంతమంది ఉన్నారు కాబట్టి. ఈరోజు ఒక విషయం ఆలోచించేయండి. నిజంగా ఏంటి బూతిని ఈరోజు ఆనందంగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ కూర్చోయింటున్నారు బూతిని. అశ్లీలతనం. అది వాళ్ళకి తప్పు అని చెప్పవలసినటువంటి తండ్రులే, తల్లులే, అందరే సెల్ ఇచ్చేస్తున్నారండి. సెల్ ఇచ్చేస్తే ఏమండి ఈరోజు ఆ సెల్లలో ఏమొస్తున్నాయో తెలుసా? 6 సంవత్సరాల అమ్మాయి నుండి ప్రతి ఒక్కరూ ఆ మొబైల్లో ఏమండి భయంకరమైన జుభుక్షకరమైనటువంటి ఆ పాటలు కానివచ్చు, ఆ వ్యాసాలు కానివచ్చు, అవన్నీ విధి విధానాలు కానివచ్చు, భయంకరం. ఈరోజు ఏమి నేర్చుకుంటున్నారండి? అసలు సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు? నరులు చెడు తన భూమి మీద గొప్పది. నరులు చెడుతనం, చెడుని గొప్పదిగా చూపించుకుంటున్నారు సమాజంలో. చెడుని అర్థమవుతుందా? చెడుని గొప్పదిగా చూపించుకుంటున్నారు, చెడుని గొప్పదిగా ప్రకటించుకుంటున్నారు. చెడుని చిన్న పిల్లలు కూడా 6-7 సంవత్సరాల పిల్లలు కూడా నేర్పించి ఆ స్టెప్ల ఎవడో డబ్బు కోసం గడ్డి తిని
ఏదో ఒక అమ్మాయి ఒక పాటకి ₹1 2 కోట్లు తీసుకొని ఆ పాట సమాజంలోకి వాడు రిలీజ్ చేస్తే వాడికి ఒక 10 కోట్లు 20 కోట్లు వస్తున్నాయి. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. మరి నీకేం పోయే కాలం? అంత విధిగా ఆమె ఎక్స్పోజ్ చేస్తేనే ఆమెకు డబ్బులు వస్తాయని తెలుసు. అర్థమవుతుందా? ఒక మాటలో చెప్పాలి అంటే ఆమె యొక్క గౌరవం, మానం, మర్యాదని సమాజ కళ్ళ ముందు పెట్టేసి డబ్బులు సంపాదించుకోవడం. మరి మీకేం పోయే కాలరా? వాళ్ళు ఈరోజు మాదిరి, వాళ్ళు ఈరోజు ఇన్స్పిరేషన్ సమాజానికి. 100,000 ఫాలోవర్స్. ఏమండి? అందుకే నరుల చెడుతనం భూమి మీద గొప్పది. చెడు చేసిన వాడే గొప్పోడు. ఆడనే కదండి ఈరోజు ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నాడు. వాళ్ళేనా? సమాజాన్ని ఏమైనా సత్య సంబంధమైన మార్గం వైపు నడిపించే వారిని ఏమైనా ఫాలో అవుతున్నారా? సమాజాన్ని సత్యం వైపు నడిపించే వారిని ఏమైనా వెంబడిస్తున్నారా? అందుకే దేవుడు చూశాడండి, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయాల్ని పరిశీలించాడు. అసలు వీళ్ళు చెడు వైపు పరిగెట్టే వారిగా ఉన్నారా, మంచి వైపు పరిగెట్టే వారిగా ఉన్నారని వారి హృదయాన్ని పరిశీలించాడు. వారి హృదయాలు పరిశీలించాలి. హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా? హృదయాల్లో ఎలా ఉన్నాయంటే ఊహ అనేది ఉంటుంది తెలుసా? ఊహల్లో కూడా తప్పిపోయారంట. ఊహల్లో తప్పిపోవడం అంటే తెలుసా? ఊహల్లో తప్పిపోవడం అంటే ఉదాహరణ, ఎవరైనా మన కళ్ళ ముందు నడిచి వెళ్తున్నారు అనుకోండి, జస్ట్ అలా చూస్తారు. టక్కమని ఆలోచన అంటే ఏదో ఊహించుకోవడం. అది కూడా మంచిగా ఊహించుకోవట్లేదంట. అది అమ్మో, అక్కో, వదినో, చెల్లో, మర్దలో, ఈ రిలేషన్లు కూడా మర్యాద లేకుండా ఊహించుకుంటున్నారంట. ఎలా చెడిపోయారు వాళ్ళు? ఎందుకు అంత ఊహల్లో కూడా చెడిపోవలసినటువంటి పరిస్థితికి వచ్చారు వాళ్ళు? చెడుతనంకి అలవాటు పడిపోయారు. చెడుతనం వైపు వాళ్ళు ఏం చేశారు? పరుగులు తీశారు. అలా పరుగులు తీశారు కానీ ఊహలు కూడా ఏమైపోయాయి? వాళ్ళు మారిపోయాయి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు దేవుడు చూశాడంటండి. తమ పిల్లలు పాడైపోయినప్పుడు తల్లిదండ్రులు చూశారనుకోండి, డాడీ ₹1000 ఫీజు కడతాను అని తీసుకొని వెళ్ళి ఏ బార్ షాప్ దగ్గర కనిపించాడు అనుకోండి, ఏమవుతాడు తండ్రి? ఆ ₹1000 కోసం ఎండలో కూలీ నాలి చేసుకొని కష్టపడి తెచ్చిచ్చాడు. అవునా? ఈరోజు మన అమ్మోళ్ళు కానివచ్చు, మన నాన్నోళ్ళు కానివచ్చు, కష్టపడి కూలీ చేసి ఆ డబ్బులు మనం తెచ్చిచ్చినప్పుడు ఆ ₹1000 ఎట్టుకొని మనం ఒక జోజం దగ్గర కానివచ్చు, ఏమంటే ఒక వైన్ షాప్ దగ్గర కానివచ్చు, ఇలాంటి దగ్గర కనిపించాం అనుకోండి, ఏమైపోతారు వాళ్ళు? చెప్పండి, ఏమైపోతారు? దేవుడు కూడా అలా అయిపోయాడు. ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి, వారి ప్రవర్తన చూసి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం. ఆయన భూమి మీద నరులను, ఏమండి, దేవుడు భూమి నరులను ఎలా చేశాడు తెలుసా? ఎలా చేశాడు తెలుసా? మీరు అభివృద్ధి చెందాలి. మీరు అభివృద్ధి చెందాలి. ఏ విషయంలో? దేవుడు ఏ ఆలోచనతో చేశాడంటారు? చూద్దాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం అది చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. దేవుడు భూమి మీద నరులను ఎందుకు చేశాడో మనం చూడగలిగితే, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మీరు ఫలించాలి. దేవుడు ఇంటెన్షనల్ ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు దేవునిలో, నాలో ఏం చేయాలి? ఫలించాలి. ఫలించాలని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో నరులను భూమి మీద చేశాడు ఆయన. వాళ్ళు ఫలించకుండా అతి తక్కువ కాలంలో ఏమైపోయారు? భ్రష్టులు అయిపోయారు. చూసారా?
అప్పుడప్పుడు మనం బాగుపడాలని వారు తినక వారు కాయా కష్టం చేసుకొని వారు కొడుపు మార్చుకొని వారు సరైన వస్త్రాలు కూడా కట్టుకోకుండా అన్నీ కూడా మన కొరకు సాక్రిఫై చేస్తారు సరే తల్లిదండ్రులు. అవునా? ఎందుకు? మనం ప్రయోజకులం అవుతామని. అవునా? మనం గొప్పవారం అవుతామని. ఆ గొప్పవారం అవ్వలేదనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటావు? ఇలాంటి వాడు పుట్టిన వెంటనే పీక పీసి చంపేసినా బాగుంటారా అనుకుంటారు. అనుకోరా? అప్పుడప్పుడు తల్లిళ్ళు ఏమంటారంటే, నీకులాంటి వాడు పుట్టకపోయినా బాగుండు. అలాంటి సందర్భాలు, అలాంటి గుండు కోతలు ఎంతోమందికి తండ్రికి మిగిలించిన కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు ఈ లోకంలో. తండ్రి మంచాన పడిపోతే పట్టించుకోలేని కొడుకులు ఉన్నారు, తండ్రి మంచాన పడిపోతే పట్టించుకొని కూతుర్లు కూడా ఉన్నారండి సమాజంలో. దేవుడు భూమి మీద నదులను సృష్టిస్తే ఆ నదులు ఎవరిని పట్టించుకోలేదంట? దేవుని పట్టించుకోలేదంట. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంట? సంతాపం నుండి ఆయన సంతాపం నొందాడంట. సంతాపం అంటే బాధపడిపోయాడండి. అసలు ఎందుకురా చేసాను ఇలాంటి వారిని అనుకున్నాడు. అసలు ఎందుకురా ఇలాంటి వారి కోసమని నేను 6 దినాలు కష్టపడి సృష్టిని చేశాను. 6 దినాలండి దేవుడు కష్టపడి సృష్టిని చేశాడు, ఇచ్చాడు వీళ్ళకి, మనకు. అందుకే వాటన్నిటిని తెలుసుకుని దేవుడు ఏమైపోతున్నాడు అని అంటే, తాను భూమి మీద నల్లును చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడంట. అర్థమవుతుందా? హృదయంలో బాధపడిపోయాడంటండి. చాలా తప్పు చేశానంటవా? అసలు నేను ఇలాంటి వారి కోసమా 6 దినాలు కష్టపడ్డాను, తప్పు చేసే ఉంటాను అనుకుంటున్నాడు. ఒక విషయం చెప్పనా? మనకి 20 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు కష్టపడతారండి. కష్టపడుతున్నారు లేదా? వాళ్ళ మీదే బేస్ అయి బ్రతుకుతాం. అవునా? ఆఖరికి కొట్టు దగ్గరికి వెళ్ళి బిస్కెట్ కొనుక్కోవాలన్నా వాళ్ళు రక్తం మరిగిన వచ్చిన డబ్బులే మనకి జీవితం. అవునా? ఆఖరికి 21 సంవత్సరం వచ్చిన తర్వాత మంచి జాబ్ వచ్చిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, ఏమంటారు నిన్ను? ఏమనుకుంటుందా తల్లి ఆ తండ్రులు? వర్ణించగలమా దాన్ని? మనుషులకి మనుషులు ఒక స్థాయి వచ్చిన తర్వాత మనుషులు దేవుని వదిలేశారండి. అందుకే ఏమనుకుంటున్నాడో తెలుసా ఆయన? చూడండి 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షిదాయులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మన ఇష్టానుసారంగా, మన తల్లిదండ్రుల ఇష్టానుసారంగా మనం లేవనుకోండి, నిర్ణయం తీసుకుంటారా? తీసుకుంటారు. ఒక మాస్టర్కి ఆయన పెట్టిన రూల్స్కి, ఆ రెగ్యులేషన్స్కి మనం ఒకవేళ యాంటీగా ఉన్నాం అనుకోండి, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అరే టీసీ ఇచ్చేస్తా నుంచి పోరా, రేపు నుంచి క్లాస్కి నువ్వు అటెండ్ అవ్వకరా. అర్థమవుతుందా? ఎందుకు? వారికి తీరన బాధ మనం కలిగించినప్పుడు, వారికి తీరన రోదన మనం కలిగించినప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు. దేవుడు కూడా నిర్ణయం తీసుకున్నాడు. నేను కలిగించినవన్నీ కూడా కలిగించాను, వీళ్ళ కోసమే కలిగించాను. కానీ వీళ్ళు కలిగించిన వాటిని చూసి నా కష్టాన్ని గుర్తించి నన్ను ఒకవేళ ఆరాధిస్తారేమో, దేవుడి కష్టాన్ని గుర్తించి నన్ను మహిమపరుస్తారేమో అనుకున్నాను. కానీ వీళ్ళు ఏం చేశారు? సృష్టిని వారికి ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకుంటూ నన్ను విడిచిపెట్టారు. అవును కదా? తల్లిదండ్రులు కష్టపడి రూపాయి పోగేసి కష్టపడి రక్తాన్ని ఎండలో మరిగించి చలికి ఇన్ని విధాలుగా కష్టపడిన తర్వాత కొన్ని లక్షల రూపాయలకు పోగబెట్టిన తర్వాత నువ్వు నీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే ఆ ఆస్తి మీద వాళ్ళ అధికారం ఇస్తారంటావా? ఎవరండి? దేవుడు ఏమనుకున్నాడంటే, నేను సృష్టించిన వాటిని
నాకు అధికారం ఉంది, నా సంపద మీద నాకు అధికారం ఉంది, నేను సృష్టించిన వాటిని ఏం చేసేస్తాను, నాశనం చేసేస్తాను అనుకున్నాడు. దేవుడికి ఎంత బాధ కలిగించకపోతే అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఒకసారి ఆలోచించండి. ఎంత బాధ కలిగించారంటే ఆయనకు, ఆయన మాట వినక ఆయన మంచి చేస్తారని సృష్టించిన నరులు ఆయన ముందు చెడితనం చేసి చెడినే గొప్పదిగా చెప్పుకుంటున్నారంట. ఇక దేవుడు లేచారు, ఇంకా చెడునే గొప్పది. మరి దేవుడు గొప్పడుగా, దేవుడా తొక్క అంటున్నారంట. ఏమంటున్నారు? దేవుడా తొక్క. ఏంట్రా దేవుడు, ఏంట్రా దేవుడు గొప్పదనం? అలా మాట్లాడే మాటలు. మా హీరో చూడు, మా బాలకృష్ణ చూడు, మా చిరంజీవి చూడు, మా గురించి స్టెప్పులు ఇరగదీస్తారు మమ్మల్ని ఆనందపరచడానికి. దేవుడు నథింగ్. చూసారా? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా మారిపోయారంటే చెడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా మారిపోయారు. భూమి మీద నరులు చెడుతనం గొప్పదనియు గొప్పదిగా చెప్పుకుంటే సమాజం తయారైపోయిందండి. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షదాయులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అంటే అవి లేకుండా నిర్మూలన చేసేస్తాను. తుడిచివేయుదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నాను. ఏలయనగా ఎందుకు ఇదంతా చేస్తున్నాను అని అంటే, నేను వారిని సృష్టించినందుకు నాకేం కలిగింది? నాకేం కలగాలి చెప్పండి? ఏం కలగాలి? మేలు చేస్తే మేలుకు ప్రతి మేలే కలగాలి తప్ప మేలుకు ప్రతి కీడు కలగకూడదు. అందుకే ఈరోజు సొసైటీలో ఏమైపోయిందనంటే, ఒక వీడియో చాలా ఎక్కువగా ట్రోల్ అవుతుందండి. ఏంటనంటే, ఒక అమ్మాయి రోడ్డు ముందు నడుచుకుని వెళ్తూ ఉంటే కుక్కలు వచ్చి ఆ అమ్మాయిని చుట్టుముట్టించేసి కరిచేస్తున్నాయి. అప్పుడే ఒక ఆంటీ ఏమవుతుందంటే, ఆ స్కూటీ మీద వెళ్ళిపోతుంది. స్కూటీ పక్కన అలా పార్క్ చేసి రోడ్డు మీదే ఆమె దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆయుధ రూపంలో ఉన్న కారీజ్ అట్టుకొని ఈ కుక్కలన్నీ బెదిరించింది. కుక్కలు పోయాయి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? వాళ్ళ పేరెంట్స్ని దిగి వచ్చింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈమెకి హెల్ప్ చేయక ఈమె స్కూటీని తన్ని ఆమె మీద ఏదో చేసింది, అందుకే కుక్కలు ఎంటపడ్డాయి. ఆమెని అన్యాయంగా చివాట్లు పెట్టి తిట్టి స్కూటీని కూడా తినేసి అవమానపరిచారండి. ఇప్పుడు ఆమెకి ఏం కలిగింది అంటారు? మేలు కలిగిందా, కీడు కలిగిందా? మేలు చేస్తుంది. కుక్కల బారిన పడిన అమ్మాయిని రక్షించడానికి మేలు చేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది మనసులో? ఇదా సమాజం అంటే? ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నావా అని అనుకొని రేపు పొద్దున అలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆమె చూసి ఆగితుందా, పోతుందా? స్పృహ ఉండద్దండి మనుషులకి. పనికి మాలిన దరిద్రపు ఆ వర్డ్స్ ఉపయోగించకూడదు అనుకుంటున్నాను, కానీ అలాంటి చెత్త కన్నింగ్ మైండ్ కలిగిన వాళ్ళు సీసీ ఫుటేజ్ కెమెరాలో ఎన్ని కనిపించాయి. ఆమె రిస్క్ తీసుకొని ఇంకా కాపాడింది కుక్కల బారి నుండి. ఆమె దేవుడు కూడా కష్టపడి సృష్టిని చేసేస్తే దాన్ని వీళ్ళు ఏం చేశారు? ఇష్టానికి వినియోగించుకున్నారంట. అప్పుడు యెహోవా, నేను సృష్టించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షదాయులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు బాధ మిగిలిన తప్ప సంతోషము మిగిలిన. ఎంతో కష్టపడి బాధపడి సృష్టిని చేశాన్రా అనుకుంటే, ఇలాగే విశ్రాంతిలోకి వెళ్ళాండ్రా అనుకుంటే, అలాగే ఈ దరిద్రులందరూ నాకు మనశ్శాంతి లేకుండా చేశారు అని బాధపడుతున్నాడు. అవునా? 6 దినాలు చేసిన తర్వాత 7వ దినం ఆయన ఏం చేశాడు? విశ్రాంతిలోకి వెళ్ళాడు. జస్ట్ రిలాక్స్. కష్టపడి పనిచేసినాడు ఏమవుతాడు? రిలాక్స్ అవుతాడు ఆవిడ రిలాక్స్ అవుతున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. తీసుకునే సమయంలో ఏం చేస్తున్నారా నా పుత్రులు అని భూమి మీద కొన్నేసి వస్తే ఏం చెప్తున్నారంట? దేవుడు లేడు, ఏది లేదు, ఎవరో మనమేరా గొప్పోళ్ళం అని చెప్పుకుంటున్నారంట. మనం చేసిందే శాసనం, మనం అన్నదే జరగాలి. అర్థమవుతుందా? మై వర్డ్ ఈజ్ ఆర్డర్ అంటారు కదా. మై వర్డ్ ఈజ్ ఆర్డర్ అంటే నా మాటే శాసనం, నా మాటే జరగాలి అన్న విధంగా మారిపోయారు.
అప్పుడు ఆయన అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? సంతాపం నొంది, నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. అలాగ అనుకున్న తర్వాత ఆయనకు ఒక మనిషిని కనిపించాడంటండి. ఎవరు తెలుసా? ఆయన నోవాహు గారు. ఆ మనిషి కనిపించాడు కనుకనే నిర్ణయం అక్కడలా ఆగింది. అర్థమవుతుందా? ఆ మనిషి కనిపించాడు కనుకనే పోనీ ఈ మనిషి ద్వారా అయినా ఒక క్రొత్త ధనాన్ని తీసుకుని వద్దామని అనుకున్నాడు మళ్ళీ దేవుడు. పునరావితం ఆ మనిషి ద్వారా చేయడానికి దేవుడు ఆలోచన చేశాడండి. కానీ ఈరోజు మనుషులకి ఎలాంటి స్వాభావికమైనటువంటి ఆలోచనలు అంటే, దేవుడు ఆలోచన చేశాడు. నోవాహు గారి నుండి మళ్ళీ సంతానం ఉద్భవించింది. మళ్ళీ మనుషులు భూమి మీద బ్రతకడం ప్రారంభించారు. కానీ వారు కూడా కీర్తనల గ్రంథం వచ్చేసరికి ఎలా మారిపోయారు ఒకసారి చూడండి. నోవాహు గారి నుండి మళ్ళీ జనాలు వచ్చారు. అర్థమవుతుందా? నోవాహు గారి నుండి మళ్ళీ జనాలను దేవుడు ఎన్నుకున్నాడు. కానీ నోవాహు గారి నుండి వచ్చిన సంతానం కూడా, ప్రజలు కూడా ఎలాగ మారిపోయారు కీర్తనల గ్రంథంలో చెప్తున్నాడు. ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం మొదట వచ్చిన ఒకసారి చూద్దాం ప్రియులారా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో, మళ్ళీ అదే తగిలి ఏడ్చింది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? దేవుడు లేడని, అసలు దేవుడు లేడని అనుకోవడం వల్ల మీకేంట్రా ప్రయోజనం? కనీస జ్ఞానం ఉండాల్సిందా? మినిమం కామన్ సెన్స్ ఉండాల్సిందా? అసలు దేవుడు లేడని అనుకొని మీరు చేసేదేముంది? అర్థమవుతుందా? దేవుడు లేడని అనుకుంటున్నారంట. దేనికి అనుకుంటున్నారంట? ఈ దేవుడు లేడని అనుకున్న పనికిమాలి వాడి వెనకాల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన చెప్తున్నాడు. దేవుడు లేడని, లేదో ఆసామాసగా అనేసి ఏదో సాధించేద్దాం, ఏదో సమాజాన్ని చైతన్య పరిచేద్దామని కాదంట. దేవుడు లేడని ప్రకటించే ప్రతి పనికిమాలిన వాడి వెనకాల ఉండేటువంటి ఉద్దేశం అని చెప్తున్నాడు ఇక్కడ. ఏం చేస్తున్నాడు వాళ్ళు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు, వాడు చెడిపోయిన వారు. వీళ్ళు ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అని అంటే, అసహ్యమైన కార్యాలు చేయాలంటే ఏమి లేడని చెప్పాలి? దేవుడు లేడని. అర్థమవుతుందా? దేవుడు లేడంటే ఇంకా చట్టమేముంది? మీకు అర్థమవుతుందా? చట్టమే ఉందండి. ఉందా? చట్టం ఏమనుందా? పంచాయతీ లేదన్నాం అనుకోండి, గ్రామంలో పంచాయతీ లేదు అన్నాం అనుకోండి, ఇంక ఎవడు తీరుతాడు తగువులు? ఎవడి ఇష్టం ఆడిది, ఎవడ లోకం ఆడిది, ఎవడ దారి ఆడిది. అదే పంచాయతీ ఉంది అని గ్రామానికి ఒక చట్టము, ఒక నీతి న్యాయం, ఒక చట్టాలు ఏర్పరచుకున్నారనుకోండి, భయపడరా? అమ్మో ఇలాగ చేస్తారు, పొద్దున పిలుస్తారా బాబు, నాకు ఏమేస్తారు పనిష్మెంట్ ఇది తింటారా బాబు, నాకు తప్పు నిర్ధారిస్తారా బాబు ఈ బాధలు ఆయన పల్లెవరా బాబు అనుకుంటారా? అది గ్రామాన్ని వ్యతిరేకించి ఏదైనా చేస్తే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతడు నేరస్తుడని పోలీస్ స్టేషన్లుగా అప్పగించే చట్టాలు ఉన్నాయి లేవా? ఇప్పుడు మనిషి భయపడుతున్నాడా, లేదంటే మనిషి ఇచ్చలవిడిగా తిరుగుతున్నాడా? చట్టాలు ఉండడం వల్ల మనుష్యుడు భయపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు లేడంటే మనిషి భయపడతాడా, లేదంటే చెడిపోతాడా? చెడిపోవడానికి దేవుడు లేడు అని చెప్పుకొని కొన్ని గుంపులు తయారు చేసుకుంటారట. ఎవరళ్ళు? బుద్ధిహీనులు. అర్థమవుతుందా? మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి సృష్టి ప్రారంభంలో నరులు చెడుతాను గొప్పదనియు, వారి యొక్క హృదయం యొక్క ఆలోచనలో ఊహ అంతే కేవలం ఎల్లప్పుడూ చెడ్డదనియు దేవుడు చూశాడు. అక్కడ మనుషులు ఏం చేశాడు చెప్పండి? మొత్తం అందరిని తుడిచిపెట్టేశాడు. ఒక నోవాహు గారి కుటుంబాన్ని మిగిల్చాడు. ఆ నోవాహు గారి కుటుంబం ద్వారా మళ్ళీ దేవుడు సంతానాన్ని మళ్ళీ ఈ లోకానికి మళ్ళీ పరిచయం చేశాడు. కీర్తన గ్రంథానికి వచ్చేసరికి మళ్ళీ ఎలా ఉన్నారంట మనుషులు? దేవుడు లేడురా, ఏం చేయాలా? అయితే ఇప్పుడు పేకాటాడు. దేవుడు లేడురా, ఏం చేయాలరా? ఇప్పుడు పద ఎంజాయ్ చేద్దాం. దేవుడు లేడంటే మీరు అంతే కదా, అంతేనా? దేవుడు లేడంటే శిక్షించేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడని కదా అర్థం. మన ఇష్టానుసారం మనం తిరగాలని కదా అర్థం. అవునా? అర్థమవుతుందా? మరి మామయ్య ఎక్కడున్నారా? పలానా దగ్గర ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరు? ఎవరు లేరు. మా నాన్న లేడురా. మా నాన్న లేడంటే ఏంటి?
భయం లేదు ఇంకా. వచ్చి ఆడుకుందాం వచ్చి. అర్థమవుతుందా? మా అమ్మలో అంటే భయం లేదు ఇంకా. ఒకడోనా వచ్చి. అర్థమవుతుందా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వాడు చెడిపోయిన వారు వారు చేసేదల్లా ఏంట్రానంటే అసహ్యమైన కార్యములు, సమాజానికి పనికొచ్చే కార్యాలు కాదు. ఒక్కడైనా ఉన్నాడా? దేవుడు లేడు అని చెప్పుకొని తిరుగుతున్న వాడు ఎవడైనా సరే, దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడని దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునికి భయపడుతూ తిరిగిన వాడు కాకుండా, దేవుడు లేడు అని లోకంలో తిరిగిన వాడు ఎవడైనా మంచి పనులు చేస్తున్నాడన్నాడు ఒకడున్నాడా? ఒకడు. వాళ్ళు మంచి పనులు చేయకపోగా వాళ్ళు చేసే ఏమంటున్నాడు? అసహ్యమైన, చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే కార్యములు చేస్తారు. ఏమంటే ఈరోజు ఇంత గొంతుకు చేయించుకొని యవనస్తుల సమావేశాలు పెడుతూ ఏం చెప్తున్నామండి? దేవుడు ఉన్నాడురా, జాగ్రత్త అంతేనే చెప్తున్నాం. దేవుడు ఉన్నాడు, బీ కేర్ఫుల్. దేవుడు ఉన్నాడు, జాగ్రత్తగా బ్రతకండి. ఎప్పుడు ఎవడు ఏ విధంగా కాలాన్ని ముగిస్తాడు ఎవరికి తెలియదు. నువ్వు పోటుగొడువు కాదు, నేను పోటుగొడిని కాదు. అర్థమవుతుందా? నీవు అమరత్వుడు కాదు, నేను అమరత్వుడిని కాదు. అవునా? ఉంటామా ఎవడన్నా చిరకాలం ఇక్కడ? ఉండవు. ఎవడైనా ఏదైనా కాలు రేకరేసినంత ఈజీగా నా ఊపిరి తెల్లారి వరకు ఉంటుందని చెప్పగలవేటి? తెల్లారి వరకు ఫోన్లు వెళ్ళిపోతాయి. పోయాడు. సంతగాడు బాగా మాట్లాడాడు, బాగా తిన్నాడు 4 ముద్దలు, అరగలేదో మరి ఏమైపోయిందో. ఏమైపోయాడు? అయిపోయిందా జీవితం? ఇప్పుడు ఏంటి పరిస్థితి? దీనికైనా ఆరాటం, దీనికైనా కాలు రేగరేయడం, దీనికైనా బుద్ధికి మించిన మాటలు మాట్లాడడం. ఏమైపోయింది? తెల్లారబోడికి 6-7 గంటలకి అట్టుకెళ్ళి శ్మశానాలకు ఎప్పెట్టేశారు. సరిపోయింది జీవితం. బుద్ధిహీనంగా తిరిగితే లాస్ట్కి నీకు దొక్కేది అదే. ఏంటి అన్నాడు? దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒక్కడును చెప్పాడు దేవుడు. మేలు చేయరంట వాళ్ళు. వీళ్ళైతే పనికిమాలిన పనులు చేస్తాం, మా గుంపులో చేరండి అంటారు. మేలు చేయవాడు ఒకడును లేడు. ఇంకా వాళ్ళ గుంపులు ఎలా ఉంటాయో చెప్తున్నాడు చూడండి. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు అంట. నరులు ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందుండి భూమి మీద బ్రతుకుతున్న నరుల్ని పరిశీలిస్తున్నాడు. వీళ్ళు బ్రతుకుతారా, బ్రతకరా? వీరు ఎలా ఉంటారు, వీళ్ళు అంటారు. వారు సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకో ఈ ఎదవలు మరీ ఘోరంగా చెడిపోయారు. అవునా దేవా? అవును. వెళ్ళండి ఒకసారి ఒక చూపు చూడండి. ఆ మొర నాకు వినిపిస్తుంది. వెళ్ళిన తర్వాత మహాభయంకరంగా చెడిపోయారు అయ్యా. మేము లోతు ఇంటికి వెళ్తే ఏం చేశారు? బాలును వృద్ధులను మీసం మొలవనోడు కూడా వచ్చి మా పట్ల అసహ్యంగా బిహేవ్ చేశారు. అయితే ఏం చేయాలి? ఈరోజు రాత్రికి పని అవగొట్టేయండి. ఏంటా పని? ఒక్కడ కూడా మిగలకూడదు. అది దేవునితో నిర్ణయాలు ఎలా ఉంటాయి. అవునా దేవా? అవును. ఒక్కడ కూడా నేను ఉండకూడదురా. ఇంకా లోతు సమయం ఆసన్నం అవుతుంది. చెరుతుకో, నీ వారు ఎవరైనా ఉంటే తీసుకొని వెళ్ళిపో. అర్థమవుతుందా? ఆయన ఆకాశం ఎందుకు పరిశీలిస్తున్నాడో చూస్తాడు. ఆయన ఓపిక నశించిందా? ఏస్తాడు ఒకటి. ఆ రోజుతో అయిపోయింది. ఇంకా అర్థమవుతుందా? ఆయన ఓపిక నశించింది అనుకోండి, కాలిపోయినాయా మరి ఎవడైనా దాన్ని ఊహించగలిగాడా? ఎవడైనా ప్రపంచంలో అలాంటి ఘోర పరిణామం ఎప్పుడైనా జరుగుందంటారా? హెలికాప్టర్ల మీద నుంచి వాటర్ తెచ్చుకొని ఆర్పుకునే ప్రయత్నాలు, మనిషి అన్నోడు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఉన్నాడని ఎవరైతే భయభక్తులు కలిగి బ్రతుకుతారో వారేనండి దేవునికి ఇష్టలేని వారు. ఆయన చూడట్లేదు అనుకుంటున్నారు. ఆయన ఆకాశం నుండి అన్ని చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు.
ఆయన ఎందుకు చూడడు? ఆయన సృష్టిని ఆయన చూసుకోడా? నీ పిల్లలు నువ్వు చూసుకోవా? చూసుకుంటావు కదా. నీ పిల్లలు నువ్వు చూసుకున్నప్పుడు ఆయన పిల్లలు ఆయన చూసుకోడా? ఆయన చూస్తున్నాడంట. ఎలా చూస్తున్నాడంట? వివేకం కలిగి దేవుని వెతికి వారు కలరేమో. వివేకం 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 అంటే తెలివి. ఎస్. గాలి ఎలా వస్తుంది? వివేకమా కాదా? వస్తుంది, గాలి వస్తుంది. అసలు చెట్లు ఎందుకు మొలవాలి భూమిలో నుండి? అవునా కదా? తెలివి వస్తుందా లేదా? వస్తుంది. అసలు సముద్రంలో ఎటువంటి మేత కూడా వేయట్లేదు కదా. అసలు చేపలు ఎలా పెరుగుతున్నాయంటో, మళ్ళీ మన వలకి ఎలా చిక్కుతున్నాయంటో, మనకు వలకి చిక్కమని ఎవరు ఆజ్ఞాపించారంటో. నువ్వు చెరువులు వేసుకుని చేపలు కాదు కదా వెళ్ళి పెట్టేసుకోవడానికి. మహాసముద్రం నీకు చిక్కకుండా చెప్పండి పోయే ప్రయత్నాలు దానికి ఉన్నాయి. మరి నీకెందుకు చిక్కుతున్నాయి? అది మహాసముద్రంలో. వివేకం, దేవుడు కలిగించిన సృష్టిని నువ్వు వివేకంతో ఆలోచిస్తే దేవుణ్ణి కనుగొంటావంట. ఎవరిని కనుగొంటావు? దేవుణ్ణి. దేవుడు అదే అంటున్నాడు, వివేకం కలిగి దేవుని వెతికివారు. ఎవరిని ఎతికివారు? దేవుణ్ణి ఎతికివారు ఉన్నారా? దేవుడు లేడన్నవారు ఉన్నారు కిందని. దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? నన్ను వెతుకువారు. నన్ను వెతకాలి. నన్ను వెతకాలి అంటే దేవుడైనా అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని ఎతకడం అనుకుంటున్నారా? దేవుని ఎతకడం అంటే ఎలా ఎతకడం? ఆయన సృష్టించిన అదృశ్య లక్షణములు చూస్తే దేవుడు ఏంటంటే మనకు అర్థమవుతాయి. అదృశ్య లక్షణములు అంటే గాలి ఎవరికి కనిపించదు, కనిపించదా? కానీ ఊపిరి పీల్చుకోపోతే చచ్చిపోతాం. గాలి లేదని అనగలమా? అనలేం. దేంట్రా పెద్ద ఎంతగా ఉంది కదా ఇది. ఊపిరి పీల్చుకోకపోతే చచ్చిపోతాం, అలాగని గాలి లేదని అనలేము. అర్థమవుతుందా? కనిపించలేని అంటే ఈ సృష్టిలో మనం ఉన్నాం, కనిపించలేని అదృశ్య లక్షణం ఒకటి ఉందని మనం ఎలాగైతే నమ్ముతున్నామో, దేవుడు మనకి కనిపించకపోయినా ఫిజికల్గా ఆయన ఉన్నాడని నమ్మాలి. అది వివేకం. దేవుడు ఆ జ్ఞానమే కోరుకుంటున్నాడు మనుషుల పట్ల. చూడండి, వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి నరుల్ని పరిశీలిస్తున్నాడు. పరిశీలన అందరిని నమ్మడు ఆయన. ఎరిఫికేషన్ అంటారు కదా, ఎరిఫికేషన్ క్వాలిటీస్ అవన్నీ కూడా నీకు ఉంటే అవును వీడి కొంచెం యాక్సెప్టబుల్, ఓకే వీడిని అంగీకరించవచ్చు, వీడి వేస్ట్ కాదు తీసే. అర్థమవుతుందా? అలాగ పరిశీలిస్తున్నాడంట. ఎవరని. ఎవరైతే ఆయన పరిశీలనలో వీళ్ళు మంచివారు, నన్ను ఎదుకువారు అని అనుకుంటాడో వారిని మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన అంగీకరిస్తున్నాడు. 3వ వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరినూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయువారికి అందరికీ తెలివి లేదా? పాపం చేయువారు బహుగా భయపడుతురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు, బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు, సియోనులోని ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించుచున్నాడు, యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఎక్కడికి తీసుకెళ్ళాడంటే యాకోబు సంతానం దగ్గర తీసుకెళ్ళాడండి. మీకు అర్థమవుతుందా? ఎందుకు దేవుడి విషయాన్ని చెప్తున్నాడు అంటే, దేవుడు లేడు అనే ప్రజల దగ్గర నుండి యాకోబు సంతానం ఒకసారి చూడండిరా, నన్ను వెంబడించాడు, నన్ను కనుగొన్నాడు, అలాంటి వాడు ఎంతగా సంతోషించాడు చూడండి అని యాకోబు సంతానం దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గర నుంచి? దేవుడు లేడన్న వారి దగ్గర నుంచి. అర్థమందా? టైం ఎంత అయిందండి? ఓకే, అర్థమవుతుందా? అందుకే దేవుడు లేడన్న వాళ్ళు ఇంతకీ ఎలా ఉంటారండి? అసహ్య కార్యములు అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఎలాంటి అసహ్య కార్యములు చెప్పండి? మచ్చికి చెప్పండి. అసహ్యమైన కార్యములు అన్నాడు కదా, అసహ్యమైన కార్యాలు అన్నాడు కదా. ఎలాంటి కార్యాలు అంటారు? క్రొత్త నిబంధన గ్రంథంలో చెప్తున్నాడు ఎలాంటి కార్యాలు. అర్థమవుతుందా? మొదటగా నరులు చెడుతనం గురించి చెప్పాడు. నెక్స్ట్ దేవుడు లేడని బుద్ధిహీనంగా తిరిగేవారు జాతి ఉన్నదని చెప్పాడు. లాస్ట్కి వారు ఎలాంటి వారు, వారి క్రియలు ఎలా ఉంటాయో, వారి పనితీరు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనుష్యులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. ఎవరికి చోటు ఇయ్యనొల్లకపోయిరి? అడ్డడ్డ ఎలాంటి వాళ్ళరా మనుషులు? దేవుడు సృష్టించుకున్న మనుషులే దేవునికి మనుషులు ఏమి ఇవ్వలేకపోయారంట. దేనికి ఇచ్చారంటారు వీళ్ళు? అంతే కదండి. అరే దేవుడికి చోటు ఇవ్వకపోతే అసలు నీ మనుషులో ఎవడరా ఉన్నాడు ఇంతకే? ఆలోచించండి. వీళ్ళంట దేవునికి తమ మనసులో చోటు ఇయ్యనొల్లకపోయారంట. ఇచ్చేస్తే ఏదో ఆస్తి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారంట. కోట్ల ఆస్తి ఏదో ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. దేవునికి మనసులో చోటు ఇస్తే అర్థమవుతుందా మీకు? దేవునికి మనసులో చోటు ఇవ్వడం అంటే ఏంటి? దేవుని మాటలు వినడం కానివచ్చు, దేవుని కార్యములు చేయడం కానివచ్చు, దేవుని కొరకు బ్రతకడం కానివచ్చు. ఈ నచ్చట్లేదు వాళ్ళకి. అలాగే ఏదైనా ఆలోచన వస్తే ఏదో కోట్ల ఆస్తి పోయినట్టుగా అర్థమవుతుందా? చోటు నొల్లకపోయి అంటే అర్థమేంటో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ఆ ప్లేస్ ఉంది, ఓకేనా? బస్సులో ప్లేస్ ఉంది. ఏమన్నా నీ సొంతం అది బస్సులో కూర్చుండే ప్లేస్? పాపం అడేది చోటు అడిగాడు, కొంచెం ఇలా కూర్చుంటానండి. ఏది కోట్ల ఆస్తాడండి. అప్పుడప్పుడు జర్నీలో ఇవన్నీ గమనించండి. అర్థమవుతుందా? ట్రైన్లో కానివచ్చు, బస్సులో కానివచ్చు, చిన్న చోటు అడుగుతారు. అడిగి చోటు ఇయ్యనొల్లకపోతారు. పాపం కూర్చుంటానండి అంటే ఏదో ఇది ఆస్తి ఇచ్చేసినట్టుగా. ఇప్పుడు అడ్జస్ట్ అవుతే ఏమవుతుంది? నీ పక్క సహోదరుడే కదా, నీ పక్క సహోదరమే కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది అంటారా? ఎవరండి? పాప ఆయన ఎంచోపు నుంచో ఉన్నా, పాప ఆమె ఎంచోపు నుంచో ఉన్నా అలాగ చూస్తూ ఉంటారు తప్ప చోటు ఇవ్వరు. అలాగ చోటు నొల్లకపోయిరంట. అర్థమవుతుందా? అలా చోటు నొల్లకపోవడం వల్ల ఏం జరిగింది చూడండి. మరియు వారు తమ మనుష్యులో దేవునికి చోటు నొల్లకపోయిరు కనుక ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించును. ఏం చేస్తాడండి ఇక దేవుడు? చెప్పండి, ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథంలో 3:21 దేవుడు హృదయం అని తెలిపిన వద్ద నిలుచుండి తడుతున్నాడు. ప్రతిరోజు తీరా 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 తెలిపి తీరా తెలిపి తీరా అన్నాడు. నేను తీనంటే ఏం చేస్తాడు చెప్పండి ఇక? నేను అంతే కదండి. తీనంటే ఎంచోపు వెయిట్ చేస్తారండి. మీరైనా సరే తెలిపి దగ్గరికి వస్తారు, కాలింగ్ బెల్ కొడతారు. కొరియర్ అట్టుకెళ్తున్నారు బ్రదర్ చాలా చోట్లకి. కొడతాడు ఓపెన్ వేసించిపోయింది అనుకో, పొంటరాని పోతాడు. అంతేనా? అంతకుమించి ఏం చేయలేరు కదా. ఇక్కడ కూడా దేవుడు వారిని ఏం చేశాడంటే ఇక భ్రష్ట మనసుగా అప్పగించాడు. భ్రష్ట మనసుగా అప్పగించేస్తే వారు ఏం చేస్తున్నాడు చూడండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహం, కపటం, వైరమ వాటితో నిండిన వారే కొండిగాండ్రును, అపవాదికులను, దేశులను, హింసకులను, అహంకారులను, బింకములాడేవారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లి తండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పివారును, అనిరాక రైతులను, నిర్దయులనైరి. ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. వీళ్ళందరికీ ఏంటంట? తెలుసంట. ఇవన్నీ బాగుగా ఎరిగి ఉండి, బాగుగా ఎన్ని తెలుసు, తెలిసే చేస్తున్నారు. అర్థమైంది మీకు? ఇవన్నీ వారు బాగుగా ఎరిగి ఉండి ఏం చేస్తున్నారంట? తెలిసే చేస్తున్నారంట. ఎలాంటివి చేస్తున్నారు తెలుసు ఇక్కడ? కాబట్టి ఇట్టి కార్యములు అభ్యసించేవారు అభ్యసించ చేస్తున్నారంట. చూడండి ఎంత చక్కగా ఉందన్నమాట. అభ్యసించడం అంటే నేర్చుకోడు. ఆడు ఎలా చేస్తున్నాడు, అమ్మో వీడు ఎలా చేస్తున్నాడు కనుక వీడి దగ్గర ఎలా ఉండాలి? అభ్యాసం. చెడుకి అభ్యాసం అంటే ఎలా ఉంటుంది తెలుసా? వీడు ఫోన్ చేశాడంటే 2 ఏళ్ళు అడుగుతాడు,
కనుక ఏదో ఒకటి చెప్పేయాలి. ఎక్కడ నేర్చుకున్నాడు ఇదంతా ఆడు? చెప్పండి. ఉన్న కహానీలు చెప్పే స్వభావం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అని అంటే అభ్యాసం. అంటే ఎక్కడి నుంచి? అపవాదిగాడి సంతానం దగ్గర నుండి. అర్థమవుతుందా? అలాంటి అభ్యాసం చేసిన వారు కూడా ఈ లోకంలో ఉన్నారంట. అలాంటి అభ్యాసం చేసిన వారు తుదకి ఎక్కడికి వెళ్తారు అని అంటే నిత్య నాశనానికి వెళ్తారంటాడు. ఏమండి ఎలాంటి లక్షణాలు అంటే అవన్నీ మాట్లాడుకుంటే మన జీవితం మనకి వణుకు పడుతుంది. అవన్నీ మాట్లాడతాయి తెలుసా? భయంకరమైన విషయాలన్నీ కూడా. ఎంత భయంకరమైన విషయాలు అంటే ఏంటి చూడండి, ఎంత భయంకరమైన విషయాలు. భ్రష్టమనికి వారిని అప్పగించును, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభం అంటే డబ్బు విషయంలో మట్టలు చేస్తారు, మానభంగాలు చేస్తారు, నీచమైన నికృష్టమైన కార్యక్రమాలు చేస్తారు. వారి ఇష్టం డబ్బు కోసం ఎలాంటి కూనీకరి పనైనా చేస్తారు. ఇది కూడా భ్రష్టాత్మగా అప్పగించిన వాడు అంట. ఈర్ష్య చేతనం అంటే ఎవడైనా బాగుపడితే, ఎవడైనా వరిదిలితే, ఎవడైనా క్షేమంగా ఉంటే వాడిని చూసి ఈడు వారవలేడు. ఈ లక్షణం కూడా ఉంటుందంట. మత్సరం, ఇది కూడా అంచమాటు అని చూసుకొని ఈడు మనసులో ఈడు ఏదో ఈడు కోట్లు పోయినట్టుగా, ఈడు ఆస్తి పోయినట్టుగా, ఈడిదేదో పోయినట్టుగా మత్సరం అంటే తెలుసుగా. అనుక్షణం వాడి గురించి ఆలోచనకి వెళ్ళడం మత్సరము. నరహత్యలు చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. కలహం, కపటం, వైరమును వాటితో నిండిన వారే కొండెగాండ్రును అంటే నచ్చకపోతే వాళ్ళ గురించి లేనిపోని విషయాలు కూడా చెప్పండి చేసేవాడును, అపవాదికులను అంటే లేని వాటిని చెప్పేవాడును, దేవద్వేషులను అంటే దేవుని సైతం కూడా ఇలాంటి వారు పక్కన పెట్టేవారు అన్నమాట. దేవుని కూడా దూషించేవారు. హింసకులను అంటే లేని వాడిని మంచివాడిని కూడా హింసించేవారు. అహంకారులను అంటే మమ్మల్ని ఢీకొట్టేవాడు ఎవడు, అసలు మాతో పెట్టుకున్నవాడు ఎవడు, అసలు మేమంటే ఏంటో తెలుసురా అని అర్థం అనమాట. అహంకారులను ఇక్కడ బింకముల ఆడేవారు, బింకములు ఆడేవారును, చెడ్డవాటిని కల్పించేవారు. చెడ్డవాటిని అక్కడ ఆ విషయం ఉండదు, అక్కడ అలాగే జరిగింది నీకు తెలుసా అంటాడు. అర్థమవుతుందా? చెడ్డవాటిని కల్పించువారును, కల్పిస్తారంటే వీళ్ళు నిజాన్ని నిర్ధారంగా చేసేవాళ్ళు కాదు, కల్పించువారును అంటున్నాడా. తల్లి తండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, మాట ఇస్తారో తప్పుతారంటే వీళ్ళు. మాట తప్పువారును, అనురాగ రైతులు అంటే ప్రేమ అనురాగాలు అంటే వీళ్ళకి నచ్చవు, ప్రేమతో ప్రయాణించంటారా అంటే వీళ్ళు వద్దు. అనురాగ రైతులను, నిర్ధారులైరి ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగిన వారు. ఇట్టి కార్యములు ఇలాంటివి ఎవరు చేసినా వీరు ఎక్కడుంటారంటే చెప్పండి మరణమునకు తగిన వారు. అంటే వీళ్ళకి ఇచ్చే జీతం ఏంటంటే పాపానికి జీతం ఏంటి చెప్పండి, పాపానికి జీతం ఏంటి అంటే మరణమునకు తగిన వారు అని ఎందుకన్నాడు తెలుసా? పాపానికి జీతం మరణం, అంతే. దీని నుండి మనం మేలుకొని ఒకవేళ వస్తే వెలుగులోకి దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, దేవుని సన్నిధిలో నువ్వు కొనియాడబడతావు. పోనీ వీటి వల్ల మనకి ఏదైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు చెప్పిన వాటి వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఆ దమ్ముడి ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకపోతే వీటి కూడా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఎందుకని? అంతే. ఇంకా అది భ్రష్టు మనసు అనాలి కదండి. అంటే భూమి మీద మనం బ్రతికేస్తాం ఉన్నారు కదా అందులోని. అహంకారులంట, డంబికులంట, ఏదో సాధించు లోబి అంటే లోపదత్వం అంటే ఆస్తిని సమకూర్చుకోవాలనుకున్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేసేవారు ఎక్కువ. అర్థమన్నా? ఎదుటి వాడిని అనకపోతే ఈడు సాక్రిఫై అవడు, ఈడు సాటిస్ఫై అవడు, అలాంటి వారు కూడా అనంట. కనుక ఇలాంటి క్రియలు చేసేవారు ఎక్కడ ఉన్నారు అని అంటే మరణపు అంచులో ఉన్నారంట. మరణపు అంచులు అంటే మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి. అంటే ఇలాంటి చేస్తే మనం ఖచ్చితంగా ఏమైపోతాం, నరకానికి పోతామని వాళ్ళు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. అలాంటి వారితో కూడా సంతోషంగా తిరుగుతారంట వీళ్ళు, సంతోషంగా. కనుక అటువంటి కార్యక్రమాల్లో మన పాలుపొత్తులు కలిగి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎలాగ చెప్తుందో మనం ఒకసారి ఆలోచించగలిగితే అదే 2వ అధ్యాయం 1వ వచనం చూసుకొని ముగించుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వు ఎవడవైనా సరే, నువ్వు ట్రంపువా, నువ్వు ఎవడవైనా సరే, అంతే కదండి. తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవడవైనా సరే నిరుత్రుడివై ఉన్నావు, దేవుని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావు,
దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములు చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువా అని అనుకుందవా? లేదా దేవుడు అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగుక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా? మారు మనసు పొందుటకు దేవుడు ప్రేరేపించినప్పుడు నువ్వు తృణీకరిస్తున్నావా? అబ్బా, ఏం అడిగాడండి దేవుడు? అర్థమవుతుందా? మారు మనసు ఒకవేళ నిన్ను ప్రేరేపించినప్పుడు తృణీకరించేవా? పోతాం. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి ఆలోచన మనం లేకుండా మనలో ఏమైనా దుష్కార్యములు ఇంకా ఒకవేళ ఉంటే మనం మార్చుకోవాలని దేవుడు అంటున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? మనం ఎక్కడికి రావాలని? పరలోకం రావాలని. అవునా? పరలోకం వెళ్ళాలి అని అంటే ఏమవ్వాలి? మనుషును మార్చుకోవాలి. లేదంటే ఎక్కడ ఉంటారు? అట్టి వారు మరణమునకు తెగినవారు. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి మనం చేయకుండా, అలాంటి విషయాలు మన పాలుపుత్తులు కలిగి ఉండకుండా దేవుని మనసు తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తున్నాను. ఎందుకంటారా? ఒక విషయం చెప్తాను చూడండి. లోకంలో ఈరోజు ఎలా అయిపోయారంటే, గతంలో ప్రణయ్ అమృత అనేటువంటి ఇద్దరు ప్రేమ జంట గురించి మొత్తం ఏపీ తెలంగాణ రాష్ట్రాలు తెలిసిన విషయమే. ఆ ప్రేమ జంట ఏమండి, ఆ అమ్మాయి విషయంలో భర్త చచ్చిపోయాడు, తెలిసిన విషయమే. అలా కొన్నాళ్ళకి డాడీ కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు వారిద్దరూ చచ్చిపోయిన తర్వాత ఈమె ఏం చేస్తుందో తెలుసు? అప్పుడు ఏమండి, నిజంగా భర్త యొక్క ఆలోచనలు కదిలి మదిలి ఒకవేళ మలికిన స్త్రీ అయితే నువ్వేం చేయాలి? భర్త పేరున నువ్వు ఏదైనా అనాథ ఆశ్రమాలు కానివచ్చు, భర్త ప్రేరణ నువ్వు ఏదైనా ఇంకా సమాజానికి మంచిగా ఉండే కార్యక్రమాలు కానివచ్చు చేయాలి. ఇవేం చేస్తుందో తెలుసండి? భయంకరమైనటువంటి ఏమండి వీడియోస్, ఏమండి భయంకరమైనటువంటి వీడియోస్. ఎలాంటి వీడియోస్ తెలుసా అవి? ఏంటి, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని వీడియోలు చేస్తుంది. అదే ఈరోజు సమాజానికి ఇచ్చే సంకేతం. ఈరోజు సమాజంలో మనుషులు ఏమండి, నిజంగా మనుషులందరూ ఏమైపోతున్నారు అంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క విధంగా మారిపోతున్నారు. మనం ఎప్పుడు కూడా అలా మారకూడదు. మన గురించి ఒకవేళ ఏదైనా దేవునికి భయంకరంగా ఉండాలి తప్ప మన గురించి దేవునికి ఎప్పుడూ కూడా చెడకరంగా ఉండకూడదు. దేవుడు అదే కోరుకున్నాడు. కాబట్టి అలాగ మనం ఉండాలని, అలాగే మనం బ్రతికి జీవించాలని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను. కొండలు మూసుకున్నట్లయితే మన మధ్యలో దేవక్క ప్రార్థన చేస్తుంది. వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం చేస్తాం.